హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఏంటంటే రెసిపీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకు పెద్దలకు బాగా నచ్చుతుందండి. టమాటా రైస్ అండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. నేనైతే ఒక పావు కేజీ టమాటాల వరకు అయితే మిక్సీ పట్టుకుంటున్నానండి. నేనైతే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్లకు కావాలని పిల్లలు అడిగారండి ఇలా చేయమని. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోండి. పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిపెట్టిన పచ్చిమిరపకాయలు వేసుకొని మంచి ఫ్రై అవ్వాలండి. నెక్స్ట్ ఆనియన్స్ అండి, ఆనియన్స్ మంచి తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇవి మంచి ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోండి. నేను ఒక సైడు రైస్ అయితే పెడుతున్నానండి. నేను టమాటా రైస్ గురించి కొంచెం రైస్ అయితే పెడుతున్నాను. మార్నింగ్ ఉడికించిన రైస్ అయితే ఉంది కానీ ఇంకొంచెం పెడుతున్నానండి. అల్లపు వేగిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసి మంచిగా వేయించండి. మంచిగా వేగనివ్వాలి. చూడండి, పసుపు అయితే వేసేసాను. పసుపు వేసి మంచిగా వేగాలండి. తర్వాత ధనియాల పొడి అండి, ధనియాల పొడి చాలా బాగుంటుందండి. గరం మసాలా వేసి కలుపుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత బాగుంటుందో. తర్వాత కారము, ఒక స్పూన్ వరకు అయితే కారం అయితే తీసుకున్నానండి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అయితే చూసేసుకోండి జాగ్రత్తగా, ఎందుకంటే ఎక్కువ అయితే తినలేము. చూడండి, మంచి కలుపుకోండి, మంచి కలపాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ ఉంది కదండి, అది వేసేయండి. పేస్ట్ నేనైతే పేస్ట్ అంటే మొత్తం పేస్ట్ లెక్కనైతే గ్రైండ్ చేయలేదు, మీకు కనిపిస్తూనే ఉండొచ్చు. కొంచెం బరకగా చేశాను, మరి పేస్ట్గా అయితే చేయలేదు. చూడండి, మంచి కలుపుకోండి, మంచిగా ఉడకనివ్వాలి. చూడండి, మంచిగా ఉడుకుతుంది. మంచి కర్రీ లెక్క అయిపోయింది కదా, చాలా బాగుంది. టీ చూస్తేనే నోరు ఊరుతుంది. చాలా రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది వేడిగా. నేనైతే చాలాసార్లు చేసాను. టమాటా రైస్ చాలా బాగుంటుందండి. అందులో కానీ నేనైతే రైస్ అయితే తీసుకుంటున్నాను. ఇది మార్నింగ్ వండిన రైస్ అండి. అట్లా వేడన్నం గిన్నె వేసేసుకుంటాను. కానీ అదేంటో కానీ వేడన కన్నా చల్లన్నం వేసి ఫ్రైడ్ రైస్ కానీ లెమన్ రైస్ కానీ చల్లనంతోనే చేస్తేనే బాగా అనిపిస్తుంది అండి నాకైతే. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే అలాగే అనిపిస్తుంది. చల్లన్నంతోనే ఫ్రై చేసుకున్న బాగా అనిపిస్తుంది అండి. లెమన్ రైస్, టమాటా రైస్, ఎగ్ రైస్ చల్లనంతోనే బాగా అనిపిస్తుంది, వేడనంతో అంత అనిపించదు. చూడండి, కలుపుతున్నాను, మంచిగా కలపండి. నేనైతే టమాటా రైస్ గ్రేవీ ఉంది కదా, కొంచెం అయితే తీసి పక్క పెట్టాను. పిల్లలకు బాక్స్లోకి పెడతా అని వేడన్నం పెట్టాను కదా, బాక్స్లోకి అట్లా పెడతాను, తీసి అయితే పక్కకు పెట్టాను. ఇది మంచిగా కలపండి. కలిపి మంచి సర్వ్ చేసుకోండి. మీకు నచ్చితే కరివేపాకు, కొత్తిమీర వేసుకోవచ్చు, అవైలబుల్గా ఉంటే. నా దగ్గర లేదు కాబట్టి నేనైతే వేయలేదు. చూడండి, కొంచెం టేస్ట్ చూడండి. నేనైతే సాల్ట్ పడుతుంది, అందుకే సాల్ట్ వేసాను. చూడండి, మంచి కలుపుకోండి. మంచిగా రైస్కి మంచి పట్టాలండి. టమాటా గ్రేవీ మొత్తం రైస్కి మంచి పట్టాలి. చాలా బాగుంటుందండి. టమాటా రైస్ అయితే ఎంత బాగుంటుందో చెప్పలేమండి, అంత టేస్ట్గా ఉంటుంది. బిర్యానీ అది మీరు అంత బాగుంటుందండి. చూడండి, ఆల్మోస్ట్ టమాటా రైస్ అయితే రెడీ అయ్యింది. చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది చూసినా లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, బాయ్.